వెల్కమ్ బ్యాక్ టు చతుర్య టీవీ. ఈ వీడియోలో 36 డేస్ వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ లో తెలుగులో ఉంది. ఇందులో నేహా శర్మ లీడ్ రోల్లో యాక్ట్ చేసింది. మొత్తం 8 ఎపిసోడ్స్, ఒక్కో ఎపిసోడ్ 35 నిమిషాల ప్లస్ డ్యూరేషన్ ఉంటుంది. స్టోరీ విషయానికి వస్తే ఇదొక రివెంజ్ డ్రామా. ఒక గేటెడ్ కమ్యూనిటీలో 5 విల్లాస్ ఉంటాయి. అందులో ఒక్కొక్కరు ఒక్కో టైప్. అందులో ఒక విల్లాలో ఉంటున్న నేహా శర్మని ఎవరో కత్తితో పొడుస్తారు. అసలు నేహా శర్మని చంపడానికి ట్రై చేసింది ఎవరు? అసలు 36 డేస్ ఏంటి? 36 డేస్లో ఏం జరిగింది అనేదే ఈ వెబ్ సిరీస్ మెయిన్ స్టోరీ. డైరెక్టర్ ఇందులోని క్యారెక్టర్లను చాలా బాగా డిజైన్ చేశారు. నేహా శర్మ గ్లామరస్ స్క్రీన్ ప్రజెన్స్ ఈ వెబ్ సిరీస్ కి ప్లస్ అయింది. ఎపిసోడ్ 1 నుండి 3 వరకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. కానీ ఆ తర్వాత అదే చిన్న పాయింట్ ను పట్టుకొని సాగదీశారు. ఈ రివెంజ్ డ్రామాలో రివెంజ్ తీసుకోవడానికి గల కారణం చాలా సిల్లీగా ఉంటుంది. కొన్ని క్యారెక్టర్స్ కి సరైన ఎండింగ్ లేదు, వాటిని మధ్యలోనే వదిలేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ ఈ వెబ్ సిరీస్ కి ప్లస్ అయ్యాయి. డైరెక్టర్ స్టోరీపై కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. వెబ్ సిరీస్ క్లైమాక్స్ కూడా అంతగా కన్విన్సింగ్ గా లేదు. ఈ వెబ్ సిరీస్ లో కొన్ని అడల్ట్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీ ఆడియన్స్ స్కిప్ చేయడం బెటర్. ఈ వెబ్ సిరీస్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నేహా శర్మ స్క్రీన్ ప్రజెన్స్ అండ్ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ వెబ్ సిరీస్ కి ప్లస్ అయ్యాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ స్టోరీ, సాగదీసే సీన్స్, వెబ్ సిరీస్ డ్యూరేషన్ ఎక్కువగా ఉండడం ఈ వెబ్ సిరీస్ కి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా వెబ్ సిరీస్ ఎలాగుందో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 2.5 స్టార్ రేటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.